బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇటీవల యూట్యూబర్ వైష్ణవిని తన భర్త హరిబాబు అత్యంత కిరాతకంగా చంపేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హరిబాబు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ఆ యూట్యూబర్ వైష్ణవి హత్య ఉదంతం తర్వాత కుటుంబ సభ్యులు దీనంగా రోధిస్తున్నారు. ఆ వైష్ణవి సమాధి వద్దే కూర్చొని ఆ వైష్ణవిని కోల్పోయినటువంటి బాధను రోధిస్తూ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అయితే హరిబాబు భర్త హరిబాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి హరిబాబు అత్యంత కిరాతకంగా వైష్ణవిని చంపేశాడు. హరిబాబును కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి ఈ సమయంలో హరిబాబు పరిస్థితి కొంత కండిషన్ సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. కారణం ఏంటో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు మరింత సమాచారాన్ని. శ్రీనివాస్, ఏం జరిగింది? ఎందుకు హరిబాబు కండిషన్ సీరియస్గా ఉంది అని తెలుస్తోంది? లోపల సంచలనం రేపినటువంటి భర్త హరిబాబు ఇటు యూట్యూబర్ వైష్ణవిని దారుణ హత్య చేసినటువంటి నేపథ్యం లోపల ప్రస్తుతము ఇటు అరెస్ట్ అయ్యి జగిత్యాల జైల్లో ఇటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యం లోపల నిన్న రాత్రి సమయం నుంచి కూడా ఇటు లూజ్ మోషన్స్ విరేచనాలతో బాధపడుతున్నట్టుగా అయితే తెలుస్తున్నది. అయితే కొంత పరిస్థితి కండిషన్ సీరియస్ గా ఉండడంతో అతడు వెంటనే ఇటు జగిత్యాల లోపల ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి క్రిటికల్ కేర్ లోపల చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే నేను రాత్రి నుంచి కూడా ఇటు లూజ్ మోషన్స్ తర్వాత వాంతులు విరేచనాలతో అయితే బాధపడుతున్నట్టుగా అయితే తెలుస్తున్నది. వెంటనే ఇటు జగిత్యాల జైలు శాఖ అధికారులు జగిత్యాల ఆసుపత్రికి తీసుకువచ్చి క్రిటికల్ కేర్ లోపల ఇటు ఐసీ లోపల అయితే హరిబాబుకు చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం హరిబాబు కండిషన్ ఇటు ఎలాంటి సీరియస్నెస్ తగ్గినాయి, ఇప్పుడు బాగానే కోలుకుంటున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అంటే ప్రాబ్లం ఏంటంటే శ్రీనివాస్, ఏమన్నా ఫుడ్ పాయిజన్ జరిగిందా, లేకపోతే సహజంగా బాడీలో ఉన్న అంటే శరీరంలో ఏమన్నా గతంలో ఆయనకి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఏం తెలుస్తోంది? నిన్నటి నుంచి కూడా ఆ జైలు లోపలనే ఇటు ఒకసారిగా అంటే ఇటు వాంతులు విరోచనాలు కావడంతో అవి ఇటు కంట్రోల్ కావడంతో పోతే అతన్ని ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించారు. కొద్దిగా ఇటు కండిషన్ కూడా ఇటు కంటిన్యూగా కావడము, ఇటు ఎండాకాలం కావడంతో కొద్దిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఐసీయూ లోపల కోలుకొని ఇటు చికిత్సకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు కండిషన్ అయితే కొంత సీరియస్గా ఉన్నప్పటికీ కూడా క్రమంగా కోలుకుంటున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆ హత్య కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, జగిత్యాల జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నటువంటి హరిబాబు పరిస్థితి కొంత విషమంగా ఆయనకు వాంతులు విరోచనాలు రావడంతో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతుంది, బట్ అవుట్ ఆఫ్ డేంజర్ అనే తెలుస్తోంది. సో ఇటీవల యూట్యూబర్ వైష్ణవిని అత్యంత దారుణంగా చంపేసినటువంటి కేసులో తన భర్త హరిబాబు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సో కొంత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్నటి నుంచి వాంతులు విరోచనాలు ఎక్కువగా జరగడంతో ఆయన క్రిటికల్ కండిషన్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ కొంత తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టుగా అవుట్ ఆఫ్ డేంజర్ అనే తెలుస్తోంది ప్రస్తుతానికైతే హరిబాబు పరిస్థితి. సో ఇటీవల యూట్యూబర్ వైష్ణవిని అత్యంత దారుణంగా చంపేశాడు హరిబాబు. వైష్ణవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సో ఇంట్లో వాళ్ళకు కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఫైనల్గా వైష్ణవి ఇష్టాన్ని వాళ్ళంతా అంగీకరించి తన ఇష్టాన్ని కాదనలేక ప్రేమ పెళ్లి చేశారు. బట్ ఆ వైష్ణవిని అత్యంత కిరాతకంగా దారుణంగా చంపేశాడు వైష్ణవి భర్త హరిబాబు. సో కోరుట్లలో సంచలనం రేపింది ఈ ఘటన. సో తను ఎంతో ఆడుతూ పాడుతూ చాలా చిలాకీగా ఉండేటువంటి వైష్ణవిని అత్యంత దారుణంగా చంపేశాడు భర్త హరిబాబు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకొని జీవితాంతం ఎంతో రక్షణగా నిలవాల్సినటువంటి భర్తే. ఎందుకంటే తన కుటుంబాన్ని వదిలి ప్రేమించిన భర్త కోసం, ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతో త్యాగం చేసి మరి తను పెళ్లి చేసుకుంటే ఆ భర్తే కిరాతకుడిగా మారాడు. యూట్యూబర్ వైష్ణవిని దారుణంగా చంపేశాడు. ఒక 4-5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా దారుణంగా చంపేశాడు వైష్ణవిని. సో ఈ కేసులో హరిబాబుని పట్టుకున్నారు. హరిబాబును రిమాండ్ తరలించారు పోలీసులు. జగిత్యాల జైల్లో హరిబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
అయితే నిన్న మొన్నటి నుంచి కొంత ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, వాంతులు విరోచనాలు కావడంతో అక్కడ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అక్కడ కూడా ఈ కొంత ఆరోగ్యం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ నిన్నటి నుంచి అంటే కొంత మళ్ళీ ఆరోగ్య పరిస్థితిలో కొంత మెరుగుదల వచ్చినట్టుగా కనిపిస్తోంది. సో అవే విజువల్స్ మనం చూస్తున్నాం, ఐసీయూ దగ్గర నుంచి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. యూట్యూబర్ వైష్ణవిని దారుణంగా చంపేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త హరిబాబు దారుణంగా చంపేశాడు వైష్ణవిని. సో వైష్ణవి మృతిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు వైష్ణవి కుటుంబ సభ్యులు. కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వైష్ణవి అర్ధాంతరంగా ఈ రకంగా హత్యకు గురి కావడంతో, దట్టు తను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చేతిలోనే దారుణంగా హత్యకు గురి కావడం ఇంకా కుటుంబ సభ్యులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వైష్ణవి సమాధి దగ్గరే ఉండి రోధిస్తూ ఉన్నారు. వైష్ణవిగా రాదని తెలిసి కూడా గుండెలవిసేలా రోధిస్తున్నారు. అయితే వైష్ణవిని దారుణంగా పొట్టన పెట్టుకున్న భర్త హరిబాబు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. కానీ నిన్నటి నుంచి కొంత ఆరోగ్య పరిస్థితి అనేది బాగలేకపోవడంతో, వాంతులు విరోచనాలు కంటిన్యూస్గా రావడంతో తన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వెంటనే జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స కొనసాగుతోంది. బట్ కండిషన్ సీరియస్ అయినప్పటికీ కూడా కొంత మళ్ళీ అవుట్ ఆఫ్ డేంజర్ అనే తెలుస్తోంది భర్త హరిబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి.